వరకు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైటింగ్ జరిగింది. ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ వర్సెస్ కారుగా ఇప్పుడు రాజకీయం సాగుతోంది. కారుని గ్యారేజీ పంపే ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ అని టక్కున గుర్తుకొస్తోంది. కాంగ్రెస్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో 45 స్థానాలు పక్కా అని లెక్కలు చెప్తున్నాయి. మరికొంచెం కష్టపడితే 65 పైకి సీట్లను సీక్రెట్ సర్వే చెప్తోంది. దీంతో మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. గతంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫైట్. కాంగ్రెస్ పుంజుకోవడంతో మారిన సీన్. కాంగ్రెస్ పార్టీకే పగ్గాలు పక్కా అని సర్వేలు. కాంగ్రెస్ కి 45 స్థానాలని చెబుతున్న అంతర్గత సర్వేలు. కష్టపడితే 65 స్థానాలు వస్తాయని వెల్లడి. అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం. కాంగ్రెస్ కి జై కొడుతున్న తుమ్మల. హస్తం వైపు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీసీలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్. మరో 3 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార బీఆర్ఎస్ తో కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడబోతున్నాయి. అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే మారే అవకాశాలు ఉన్నాయి. మొన్నటిదాకా ఊపు మీద కనిపించిన బీజేపీ ఇప్పుడు చతికిల పడింది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ దక్కే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతుంటే ఇంకొంచెం కృషి చేస్తే అధికారం దక్కొచ్చన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే ఇప్పుడు పుంజుకుంది. ఇదే హవా ఎన్నికల వరకు కూడా కొనసాగితే సులభంగా 40కి పైగా సీట్లు ఖాయమని కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో తేలింది. అయితే అధికారంలోకి రావాలంటే 60 స్థానాలు కావాలి. అందుకే ఈ అంశంపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. కొంచెం కష్టపడితే 60 కాదు 65 సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ అంశంపై కాంగ్రెస్ అంతర్గతంగా చర్చిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం నిర్వహించబోతుంది. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రభుత్వంపై ఎలా పోరాడాలి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎలా ప్రజలకు వివరించాలి వంటి అంశాలపై సమావేశంలో హైలైట్ గా నిలుస్తున్నాయి. అంతేకాదు అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంతో హోరెత్తించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయబోతుంది. ఇవన్నీ పార్టీకి కలిసొస్తాయని కాంగ్రెస్ నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీలోకి ప్రస్తుతం ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు హస్తానికే జై కొడుతున్నారు. వైఎస్ షర్మిల చేరిక కూడా ఖాయమైంది. గతంలో కాంగ్రెస్ లో కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పథకాలు కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక
మరోవైపు బీసీలకు అధిక సీట్లు కేటాయించడం కూడా ఆ పార్టీపై సానుకూలత పెంచుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సానుకూల వాతావరణాన్ని మరింత పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సరైన ప్రణాళికతో పూర్తి స్థాయి ఎన్నికల బరిలోకి త్వరలోనే దిగనుంది.